అతి పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని మహా ఉచితమైన కృప ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి ఆయన రక్తములో కడగబడి వారసులముగా దేవుని సన్నిధిలో యోగ్యులముగా అర్హులముగా ఆయన చేతిలోని పాత్రలముగా ఈ దినం వరకు దేవుని కృప పొందుతున్నాం. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయులారా, మేడగది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు శక్తి కలిగిన దేవుని వాక్యం మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి స్తోత్రం. ఈరోజు మన అంశం వారసుడు. ఆత్మీయులారా, వారసుడు అన్న మాటకు నిర్వచనము అన్నిటికీ కర్త అయిన వాడు, అన్నిటినీ ఏలేవాడు, అన్నిటికీ పైగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. మనము దాసులము కాదు, మనము వారసులమై ఉన్నాము. ఆత్మీయంగా వారసుడు అన్న మాటకు హక్కుదారుడు. అంతేకాదు, వారసుడు అనగా స్వాస్థ్యమును అనుభవించువాడు. వారసుడు అనగా తన సొత్తును తరతరాలకు యోగ్యునిగాను అర్హునిగాను జీవిస్తూ తన తదనంతరము అన్నిటికీ హక్కుదారుడిగా పాలించువాడు వారసుడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ వారసులే. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ లోకములో నుండి ప్రత్యేకించబడి యేసును విశ్వసించి ఆయన నామములో బాప్తిజమం పొంది ఆత్మచేత ముద్రించబడి వాక్యము చేత నడుస్తూ దేవుని యొక్క కృపకు నీవు హక్కుదారుడవై ఆయన సన్నిధిలో జీవిస్తున్న నీవు నేను వారసులమై ఉన్నాం. ఆత్మీయంగా వారసుడు అన్న మాటకు తండ్రి స్వాస్థ్యమునకు అతడు హక్కుదారుడై జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఆత్మీయులారా, వారసుడు గర్భమున పుట్టినవాడై ఉండాలి. వారసుడు రక్తాన్ని పంచుకొని పుట్టినవాడై ఉండాలి. దేవునికి స్తోత్రం. వాగ్దానం వలన పుట్టినవారు వారసులని వాక్యం సెలవిస్తుంది. వాక్యము ద్వారా జన్మించిన వారు, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డవారు వారసులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, సంతతి గలవాడు వారసుడు. అంతేకాదు, తరతరాలకు స్వాస్థ్యమునిచ్చేవాడు వారసుడు. అంతేకాదు, వారసత్వం అన్న మాటకి ఏమిటంటే రాబోయే వాటిని కూడా అనుభవించేవాడు వారసుడు. వారసునికి హద్దులు అనేవి ఉండవు. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రభువు మీరు వారసులు అని వాక్యం సెలవిస్తుంది, మీరు స్నేహితులు అని వాక్యం సెలవిస్తుంది, మీరు నా సొత్తు అని వాక్యం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయం అని సెలవిస్తుంది, మీరు వెలుగై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది, మీరు ఉప్పై ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. వీటన్నిటికీ చాలా ఉత్తమమైనది మీరు వారసులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే నా ఆత్మీయులారా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు వారసులు ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు పెరిగి పెద్దవారై తండ్రి దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా, మా ఆస్తి మాకు ఇవ్వండి, మేము మా ఆస్తిని మేము సమకూర్చుకొని మేము వ్యాపారం చేసుకుంటామని తండ్రిని తన కుమారులు వారసులు వెళ్ళి అడిగితే ఆ తండ్రి తన కుమారులను బాధపరచకుండా ఇద్దరికి ఆస్తిని సమపాలుగా ఇచ్చినాడు. భేదము లేని తండ్రిగా, ప్రేమగల తండ్రిగా, మంచి తండ్రిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, వారిని సంతోషపరిచిన తండ్రిగా, వారు మేలు కోరిన తండ్రిగా ఆ తండ్రి తను సంపాదించిన స్వాస్థ్యమును ఇద్దరికి సమపాలుగా ఇచ్చినాడు. చిన్నవాడు తన ఆస్తిని తీసుకొని దూర దేశం వెళ్ళి అతడు పాడైపోయాడు, పతనమైపోయాడు.
వేశ్యలతో పందులతో పొట్టు తింటూ జీవిస్తూ జూదమాడుతూ త్రాగుతూ వ్యసనాలకు లోనై తన ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్నాడు వారసుడు. ఒక వారసుడు తండ్రితోనే ఉన్నాడు కానీ సరి అయిన ప్రేమ, అవగాహన, ఆత్మీయత అంటగట్టబడలేక ఇంట్లోనే ఉన్నాడు కానీ స్వాస్థ్యమును తీసుకొని తండ్రితో కావలసిన స్నేహము, బాంధవ్యము లేకుండా బ్రతుకుతున్నాడు ఒక కొడుకు. మరొకడు పాడైపోయాడు. ఆత్మీయులారా గమనించండి, ఈ యొక్క వారసులు ఇద్దరు తండ్రిని సంతోషపరచాలి కానీ తండ్రిని సంతోషపరచలేదు. చిన్నవాడు వెళ్ళి పతనమైన తర్వాత వానికి బుద్ధి వచ్చినప్పుడు, కళ్ళు తెరవబడ్డప్పుడు నా తండ్రి ఇంటికి వెళుతాను అని ఆ వారసుడు ఏమన్నాడంటే, కూలివానిలో నేనొక్కనిగా వెళుతాను, నేను కొడుకుగా వెళ్ళను. ఎందుకు అంటే నేను తండ్రిని ఆయాసపరిచాను, తండ్రికి దూరం అయిపోయాను, నేను ఒక కూలివానిగా వెళ్తానని అతడు నిర్ణయించుకొని ఒక కూలివానిగా తన తండ్రి ఇంటికి వస్తున్నప్పుడు తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకొని వెళ్ళి ముద్దు పెట్టినాడు. పాడైన వారసుని ముద్దు పెట్టినాడు. ఉంగరం కోల్పోయిన వారసునికి ఉంగరాన్ని పెట్టినాడు. వస్త్రాన్ని కోల్పోయిన వారసునికి వస్త్రం ఇచ్చినాడు. జోడులు కోల్పోయిన వారసునికి చెప్పుల జోడులు, పాదరక్షలు తొడిగించినాడు. ఒక పండుగ చేసినాడు, దూడను వధించినాడు. నీవు కూలివాడవు కాదు, నువ్వు నా కుమారుడవు అని చెప్పి తను వారసునిగానే స్వీకరించినాడు. నువ్వు దూరస్తునివా? యేసుని తెలుసుకున్నావు, నువ్వు వారసుడవే. నువ్వు మునుపు శత్రువుగా ఉన్నావు, యేసుని తెలుసుకున్నాక వారసుడవే. నువ్వు మునుపు బలహీనుడిగా ఉన్నావు, యేసుని తెలుసుకున్నాక నువ్వు వారసుడవే. భక్తిహీనునిగా ఉన్నావు, యేసుని తెలుసుకున్నాక వారసుడవే. ఆత్మీయులారా, నీ తండ్రి తన రక్తమును కార్చి నేను వారసునిగా, వారసురాలుగా చేసినాడు. ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు ఆయన ప్రాపర్టీ అయి ఉన్నావు, ఆయన సొత్తు అయి ఉన్నావు, ఆయన వారసురాలువై వారసుడవై ఉన్నావని నువ్వు మర్చిపోకు. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒక 7 ఆత్మీయ విషయాలు ప్రభు నీతో సూటిగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నీ కడుపులో పుట్టిన వారు నిన్ను ఎంత బాధపరిచినా నువ్వు అంటావు, నువ్వు నా కొడుకురా, నువ్వు నా కుమార్తెవమ్మా అని అంటారు. ఆత్మీయులారా, వారు అయిష్టంగా జీవించినా ఇష్టంగా జీవించినా వారసులే. వారు నిన్ను దూషించినా, నీకు సంతోషంగా జీవించినా వారు వారసులే. ఒకవేళ వారు మాట విన్నా వినకపోయినా వారు వారసులే అని చెప్పి తండ్రిని ఆయాసపరిచే వారసునిగా, వారసురాలుగా ఉండద్దు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వారసుడు అంటే అన్నిటినీ ఏలే, అన్నిటికీ కర్తయ్యాయి, అన్నిటినీ అనుభవించువాడని వాక్యం సెలవిస్తుంది. ఇతడు అనుభవించలేని స్థితిలో ఉండి పోగొట్టుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రి మరలా ఇచ్చినాడు. నీవు కూలివాడవు కాదు, నా కుమారుడు అని తండ్రి తనను స్వీకరించినాడు. అయితే పెద్దవాడు, వారసుడైన వాడు తండ్రికి ఆయాసకరంగా దూరంగా ఉన్నాడు. ఈరోజు వారసత్వంలో ఉన్న నీవు తండ్రిని సంతోషపరుస్తున్నావా, తండ్రిని బాధ పెడుతున్నావా? ఆలోచించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మొదటి మాటగా లూకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనంలో, తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో నిత్య జీవమునకు మనము వారసులము. ప్రైజ్ ద లార్డ్. ఈ జీవితం కొంతకాలమే ప్రియమైన సహోదరి సహోదరుడా. ఇది 3 నాళ్ళ ముచ్చట. ఇది 3 నాళ్ళ ముచ్చట. అయితే ఇక్కడ మనం శాశ్వతంగా ఉండడానికి రాలేదు. మనము భౌతికంగా ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, మనం ఆధార్ కార్డు సంపాదించుకున్నా, మనం ఇక్కడ తాత్కాలికంగా 70 లేదా 80 సంవత్సరాలు జీవిస్తావు. కానీ నీకు నిత్య నివాసము పరలోకమందున్నది. అయితే ఆ నిత్య జీవమునకు మనం వారసులమై ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యుగ యుగాలు ఉండే ఆ నీతిమంతుల ఆ యొక్క రాజ్యంలో మనం వారసులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయన రక్తము చేత కడగబడ్డాము కాబట్టి, ఆత్మ చేత ముద్రించబడ్డాము కాబట్టి మనము నిత్య జీవమునకు వారసులము. దేవునికి స్తోత్రం. ఒకడొచ్చి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చేయాలంటే, నీవు దొంగలించద్దు, వ్యభిచరించద్దు, నీకున్న ధనాన్ని ఇతరులకు అమ్మి ఇచ్చి, ఆస్తిని ఇచ్చి అన్నిటిని విడిచి నన్ను వెంబడించు అనగానే అతడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, తన మనస్సేమో లోకం మీద, తనకోమో నిత్య జీవం కావాలని వచ్చాడు.
ఈరోజు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి, నీవు నిత్య జీవమునకు వారసురాలువై ఉండాలి అంటే నీలో దేవునికి ఆయాసకరమైన శరీర క్రియలను నీవు చంపివేయాలి. భౌతికమైన మనస్తత్వంలో నుండి నువ్వు బయటికి రావాలి. అతనితో అన్నాడు, నువ్వు దొంగలించద్దు, నువ్వు వ్యభిచరించద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించమంటే నేను బాల్యం నుండే చేయించున్నాను అన్నాడు. అయితే నీకున్నవి అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించు, నీకు నిత్య జీవం ఇస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనము నిత్య జీవమునకు వారసులం కావాలంటే విసర్జించే మనసు నీకు ఉండాలి, పరిత్యజించే మనసు నీకు ఉండాలి. నిన్ను లాగుతున్న వాటిని విడిచిపెట్టే మనసు నీకు ఉండాలి. ఈ లోకం నిన్ను లాగుతుందా, నువ్వు నిత్య జీవంలో ప్రవేశించలేవు. ఈ లోకంతో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావా, నిత్య జీవంలో ప్రవేశించలేవు. నీవు 2 కనులుండి పరలోక రాజ్యం వెళ్ళడం మంచిదే, కానీ నీ కన్ను చెడ్డదైతే దాన్ని తొలగించుకో, నీ చెయ్యి చెడ్డదైతే తొలగించుకో, నీ కాలు చెడ్డదైతే తొలగించుకో. అంగహీనుడిగా ఉన్న నీకు పరలోకం ఉంది. ప్రభు నీతో చెప్తున్నాడు, నీ దేహాన్ని పాడు చేసేది ఏదున్నా దాన్ని విసర్జించి నిత్య జీవములోనికి నువ్వు వారసత్వం పొందాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవానికి నువ్వు వారసుడవు కావాలి అంటే యేసుని విశ్వసించాలి, యేసునందు నువ్వు బాప్తిజం పొందాలి, ఆయన ఆత్మతో నువ్వు అభిషేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ప్రభువే సూటిగా తేటగా నీతో మాట్లాడుతుండగా నీవు ఈ రోజైనా నీ నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకున్నావా? నిత్య జీవానికి నువ్వు వెళ్ళడానికి నీకు అర్హత ఉందా, యోగ్యత ఉందా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండో విషయాన్ని చూస్తే ఆత్మీయులారా, మనము దేవుని నిబంధనకు వారసులమంట. నిబంధనకు వారసులము. నిబంధన అంటే ఏమిటి ఆలోచించండి ఆత్మీయులారా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 25వ వచనంలో నిబంధనకు మనము వారసులం. అబ్రహామును బట్టి మనతో దేవుడు నిబంధన చేసినాడు. ఏమని? నేను మీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను. వారితో ఒక వాగ్దానం చేశాడు, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశాడు. అంతేకాదు, నీ సంతతిని విస్తరింపజేస్తాను అని వాగ్దానం చేశాడు. నిబంధన ఆయన ఇచ్చిన మాట. దేవునికి స్తోత్రం. నిబంధనను ఆయన రద్దుపరిచే దేవుడు కాదు. ఆయన రక్తముతో నిబంధన చేశాడు, ఆయన వాగ్దానముతో నిబంధన చేశాడు, ఆయన తన ఆత్మతో నిబంధన చేశాడు. ఈరోజు నువ్వు నిబంధనకు వారసుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిబంధన అంటే ఆత్మీయులారా, యుగ యుగాలు ఆయనతో ముడిపడుట అని అర్థం. యుగ యుగాలు ఆయనలో నిలిచిండుట అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు వారసుడు అన్న సంగతి మర్చిపోయినావేమో, నువ్వు వారసురాలు అన్న సంగతి మర్చిపోయినావేమో. నీవు ఈ లోకముతో కాంప్రమైజ్ అవుతూ దేవుని నిబంధనను ఉల్లంఘించుచున్నావేమో ఆలోచించు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. మీరు అబ్రహాము సంతానము అని వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పితరులతో నిబంధన చేసిన దేవుడు ఆ నిబంధనను మనలో స్థిరపరుస్తున్నాడు. ఆ నిబంధనకు మనల్ని హక్కుదారునిగా చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రభువే సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా నిత్య జీవమునకు నువ్వు వారసుడవు. రెండోది నిబంధనకు వారసుడవు. హల్లెలూయా. నీతో నిబంధన చేశాడు. ఏమనంటే 1000 తరాల వరకు నేను దీవిస్తాను అన్నాడు. ఆ నిబంధన నీతోనే కాదు, నీ తరతరాలకు అది వర్తిస్తుంది అని నువ్వు మర్చిపోకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ రోజున అబ్రహాముతో చేసిన నిబంధన మనకు మన జీవితంలో నెరవేర్చడానికి క్రీస్తు యేసును పంపి ఆయనను సిలువ మీద తన ప్రాణమును కోల్పోయిన తర్వాత ఆయన ప్రాణ బలియాగం ద్వారా మనము నిబంధనలో ప్రవేశించినాం. అయితే నువ్వు వారసుడిగా వారసురాలుగా ఉండడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసును మన కోసం బలిగా అర్పించి ఆ రక్త విమోచన ద్వారా, ఆ నిబంధన ద్వారా
మనల్ని వారసత్వంలోనికి నడిపించినాడు. ఎంత గొప్ప త్యాగం ఆలోచించండి. ఈ రోజున నీ నిబంధనను ఉల్లంఘించి జీవిస్తున్నావేమో. ఈరోజు ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నేను నీ వారసుడను, మురికి వస్త్రములో ఉన్నాను, పరిశుద్ధపరచు. పాపములో ఉన్నాను, పరిశుద్ధపరచు. నన్ను త్రోసివేయకు, నీ కృప ద్వారా వారసత్వంలో నన్ను స్థిరపరచు అని నువ్వు అడిగితే ప్రభు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఇంట్లో 2 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు అందంగా చక్కగా అవయవాలు బాగున్నాయి. ఒక కుమారుడు అంగహీనుడు, గుడ్డివాడు, తన చేయి బాగలేదు, తన మనసు బాగలేదు, అతడు మానసిక వికలాంగిగా ఉన్నాడు. అయితే ఆత్మీయులారా, ఆ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఒకడు మంచిగున్నాడు, ఒకడు శరీరపరంగా బలహీనంగా ఉన్నాడు. అయినా కానీ 2 వారసులే. ఆలోచించండి. అయితే మంచివాని మీద ఉన్నదానికంటే ఈ తండ్రికి మనసు ఈ మానసిక వికలాంగి మీదే ఎక్కువ మనసు ఉంటుంది. ఎందుకు? వీడు బలహీనమైన వ్యక్తి కాబట్టి వీనితో నేను ఉండాలి అని కోరుకునేవాడే తండ్రి. ఆత్మీయంగా నీవు కూడా దేవుని తెలుసుకొని మానసిక బలహీనురాలుగా, శరీర బలహీనురాలుగా, అంతరంగంలో పాపానికి చోటిచ్చిన బలహీనురాలుగా నువ్వు ఉన్నావేమో. అయినా నువ్వు వారసురాలు అని మర్చిపోకు, నువ్వు వారసుడు అని మర్చిపోకు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఈ రోజైనా నీ వారసత్వాన్ని గుర్తు చేసుకో అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 3వదిగా చూస్తే ఆత్మీయులారా, గలతీ పత్రిక 3వ అధ్యాయము 29వ వచనము, గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనము దేవుని వారసులము. హల్లెలూయా. అంటే దేవుని వారసులము అనగా ఆయన సొత్తైన ప్రజలము అని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. అబ్రహామును బట్టి మనమంతా వారసులం. మనం అబ్రహాము సంతానం, దేవుని వారసులమై ఉన్నాం. అంటే ఈ సృష్టి అంతటిని ఏలడానికి దేవుడు మనకు చక్కటి కృపనిచ్చినాడు, స్వేచ్ఛనిచ్చినాడు. మరణం జీవం మన ముందే, మేలు కీడు మన ముందే, వెలుగు చీకటి మన ముందే, అన్నీ మన ముందే పెట్టినాడు. మనం వారసులం, దేవుని వారసులం. ఆయన యొక్క ఆలోచనలను ఈ భూమి మీద స్థిరపరిచే గొప్ప వారసులం మనం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వారసులము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క సమస్తానికి మనము అర్హులము. పరలోకానికి అర్హులము, భూలోకంలో అన్నిటికీ మనం అర్హులము. ఎందుకు? ఆయన పోలికలో మనల్ని చేసినాడు, ఆయన సొత్తైన ప్రజగా చేసినాడు, ఆయన జీవవాయువును మనలో ఊదినాడు. కాబట్టి మనము దేవుని వారసులమై ఉన్నాం. వారసుడు అన్నిటికీ వారసుడే, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నాడు. అయితే ఆత్మీయులారా, నీవు దేవుని వారసుడవని మర్చిపోయి బానిసత్వం అనే పాపములో మూలుగుతున్నావేమో, బానిసత్వం అనే చీకటిలో మూలుగుతున్నావేమో. ఈ రోజున దేవుని మనసును ఆయాసపరిచి, గాయపరిచి, దేవుని దుఃఖపరిచే జీవితంలో నీవు జీవిస్తున్నావేమో. నీ మనసును ఈ రోజైనా మార్చుకో, నీ తలంపును ఈ రోజైనా మార్చుకో. నీవు నిత్య జీవమునకు వారసుడు అన్న సంగతి మర్చిపోతున్నావేమో. నీవు నిబంధనకు వారసుడవు, వారసురాలు అన్న సంగతి మర్చిపోతున్నావేమో. జ్ఞాపకం చేసుకో. 3వది, మనము దేవుని వారసులమై ఉన్నాం. మనం దేవుని ప్రాపర్టీ అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సమస్తానికి మనం హక్కుదారులమై ఉన్నాం. కాబట్టి నీ వారసత్వాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నావు? నీ వారసత్వాన్ని ఎక్కడ పోగొట్టుకుంటున్నావు? నీ వారసత్వాన్ని ఎక్కడ భంగపరుచుకుంటున్నావు? ఆలోచించు, ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను వారసునిగా, వారసురాలుగా తన పోలికలో చేసుకొని పాలించుమని ఆదాము అవ్వలను ఏదేను తోటలో పెడితే వారు తమ హక్కును కోల్పోయారు, స్వేచ్ఛను కోల్పోయారు. వారి నీతిని, భక్తిని, యథార్థతను సమస్తాన్ని కోల్పోతే గొర్రె పిల్లను వధించి వారికి చర్మము చుక్కాయలను చేయించి తోటలోకి వెళ్ళి బయటికి పంపించి కృప ద్వారా వారికి వస్త్రం కప్పినాడు. సత్యం ద్వారా వారిని తోటలోకి వెళ్ళి బయటికి పంపించినాడు. మీరు కష్టపడమని అన్నాడు. ఆత్మీయులారా గమనించండి, పాత నిబంధనలో అంతగా వారసులైనప్పటికీ, వారి సొత్తు అయినప్పటికీ అంత క్రమశిక్షణ, అంత నీతి, భక్తి, యథార్థంగా వారిని నెట్టివేసినాడు, బలపరిచినాడు. క్రొత్త నిబంధనలో కృప నిన్ను వారసునిగా చేసింది, కృప నిన్ను ఆయన సొత్తుగా చేసింది.
ఆయన రక్తము నిన్ను సొత్తుగా చేస్తే నీ వారసత్వాన్ని ఎక్కడో తాకట్టు పెడుతున్నావు, మర్చిపోయావేమో. ఆలోచించు. ఆత్మీయులారా, ఒక రాజు గుర్రం మీద అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ రాజు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరు కూడా అతనికి ఎదురు రావద్దని రాజు యొక్క తండ్రి ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే అందరూ చాటించారు, రాజకుమారుడు వెళ్తున్నాడు, ఎవరు కూడా మీరు నా కుమారుడికి ఎదురు రావద్దు అని చాటింపు చేశాడు. అయితే ఆ రాజు యొక్క కుమారుడు వెళుతుండగా ఒక అమ్మాయి అనుకోని రీతిగా ఆ గుర్రం ముందుకెళ్ళి అలా దాటి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ రాజుతో ఉన్న ఆ రాజకుమార్తెతో ఉన్న వారిని ఆ రాజకుమారుడు అడిగా, ఎవరు ఈమె అని అంటే పనికి రానిది అని చెప్తే అతడు ఏమనంటే, ఈ పనికి రాని ఆమెను పనికొచ్చే పాత్రగా చేద్దాం, ఆమెను తీసుకొని రండి అన్నారు. తీసుకొని వచ్చి ఆమెను ఆ యొక్క రాజు కుమారుడు వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నాక ఆమె ఏమైపోయింది? రాణి అయిపోయింది. ఆ యొక్క రాజ్యానికి వారసురాలైపోయింది. దేవునికి స్తోత్రం. అన్నిటికీ హక్కుదారురాలైపోయింది. దేవునికి స్తోత్రం. అన్నిటినీ ఏలే వ్యక్తిగా మారిపోయింది. అయితే ఒకరోజు రాజు యొక్క కుమారుడు భోజనం చేస్తున్నాడు బల్ల మీద కూర్చొని. ఆమెను తీసుకొచ్చి పక్క కూర్చోబెట్టి భోజనం చేయమంటే ఆ సహోదరి ఏం చేస్తుందంటే ఆ రూమ్లో ఉన్న ఒక్కొక్క కిటికీ అడిపోయి, అమ్మా నాకు అన్నం పెట్టండి, అమ్మా నాకు అన్నం వేయండి అని ఆ కిటికీలో చేయబెట్టి అక్కడున్న వేసుకొని ఆ ప్లేట్లు వేసుకుంటుంది. మరొక కిటికీ అడిపోయి మాకు అన్నం పెట్టండి అని అడుగుతుంది. ఇంకో గుమ్మం కాడిపోయి నాకు అన్నం పెట్టుమని అడుగుతుంది. అప్పుడు వారికి అర్థమైంది అసలు ఏమిటి, ఈమె ఏం చేస్తుంది అని ఆలోచన చేస్తే ఆమె మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఆమె మానసిక రోగి, ఆమె పిచ్చిది. చూడండి, ఆమెను తన భార్యగా స్వీకరించి తనను బాగు చేయడానికి ప్రక్క కూర్చోబెట్టుకున్నా కానీ ఆమె బుద్ధి మాత్రం అలానే ఉంది, ఆమె ఆలోచన అలానే ఉంది. ఏమిటి? ఆమె అడుక్కునే స్థితిలో ఉంది కాబట్టి వారసత్వంలోనికి వచ్చిన అడుక్కునే జీవితంలోనే బ్రతుకుతుంది. తన మనస్సు, తన విధానం, తన నడక మారలేదు. ఆలోచించు. యేసు క్రీస్తు తన స్వరక్తమిచ్చి నిన్ను కొని తన సొత్తుగా నిన్ను చేసి పాలించుమని చెప్పి నీకు ఉన్నతమైన స్థితినిస్తే నీవు కూడా నీ బలహీనతలను బట్టి లోకం దిక్కున్నావు, పాపం దిక్కున్నావు, ఆశలు దిక్కున్నావు, ఆచారాలు దిక్కున్నావు, నామకార్థంగా జీవిస్తూ నీవు భ్రమలో ఉన్నావు, నేను వారసత్వంలో ఉన్నాను అని. గమనించండి, ఆమె గురించి ఆ రాజకుమారుడు చాలా బాధపడ్డాడు. ఎందుకు? ఈమె స్థితి మారినా కానీ ఈమె బుద్ధి మారలేదు. ఈమె స్థితి మారినా కానీ ఈమె ఆలోచన మారలేదు. నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీకు ఒక స్థితినిచ్చినాడు, రక్షణ స్థితినిచ్చినాడు, ఆత్మీయ స్థితినిచ్చినాడు. కానీ నీ యొక్క బుద్ధి మారలేదేమో, నీ హృదయం మారలేదేమో, నీ మనసు మారలేదేమో, నీ ఆలోచన మారలేదేమో. నువ్వు వారసత్వంలో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోయి మరలా లోకం అనే దాస్యపు కాడి కింద, పాపం అనే కాడి కింద, ఆశలనే కాడి కింద బ్రతుకుతూ నలిగిపోతూ నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో, వ్యభిచరిస్తున్నావేమో, లేదా నీ మనసును పాడు చేసుకుంటూ, నీ కళ్ళను పాడు చేసుకుంటూ, నీ అంతరంగాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈ రోజున ఒక్కసారి నీ మనోనేత్రాలను వెలిగించుకొని, ప్రభువా నేను వారసత్వంలో ఉన్న బిడ్డను, నాలో పాపం ఉంటే తొలగించు అని నువ్వు అడుగు. మూడోది, మనం దేవుని వారసులం. అన్నిటినీ ఏలుటకు దేవుడు మనల్ని పంపినాడు భూమి మీదకి. హల్లెలూయా. ఇక్కడే కాదు, పరలోకంలో కూడా మనం హక్కుదారులం, వారసులమై ఉన్నాం. ఇంత శ్రేష్టమైన వారసత్వాన్ని ఇస్తే నీవు ఏశావు వలె ఒక్క పూటి కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు వలె మన ఆలోచనలు ఉండద్దు. మన ఆలోచనలు వారసులుగా ఉండాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. నాలుగో విషయాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో, హెబ్రీ పత్రిక 6:17లో వాగ్దానములకు వారసులం. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో 30,000 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నిటికీ మనం హక్కుదారులం. ఆ వాగ్దానాలన్నిటినీ మనం అనుభవించాలి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఏమని వాగ్దానం చేశాడు తెలుసా? నీవు నా సొత్తు అని వాగ్దానం చేశాడు. చూడు, నా అరచేతులలో నేను చెక్కుకున్నాను అని వాగ్దానం చేస్తాను.
నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేశాడు. నేను నిన్ను తలగా నియమిస్తాను అని వాగ్దానం చేశాడు. నువ్వు పైవాడివి అని వాగ్దానం చేశాడు. తల్లి తన చంటి బిడ్డను మరచినా మరచుదిరేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానం చేసిన నా ప్రభువు ఈ వాగ్దానాలకు నేను వారసునిగా వారసురాలుగా చేస్తే వాగ్దానాలను మరిచి నీ జీవితంలో ఇంకా లోకంలోనే జీవిస్తున్నావేమో ఆలోచించు. అబ్రహామును బట్టి మనం వారసులం. అబ్రహాము మన తండ్రి. అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నీ తరతరాలను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. మనము వాగ్దానం ద్వారా పుట్టిన వారము, నిబంధనకు వారసులము, వాగ్దానాలకు వారసులము. ఆ వాగ్దానము నువ్వు ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఏమని వాగ్దానం చేశాడు తెలుసా? నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, లేని ఎడల నేను మీతో చెప్పను. నేను మీకోసము ఇల్లును సిద్ధపరచడానికి వెళ్తున్నాను, మీరు నాతో ఉండులాగున నేను మరలా వచ్చి నువ్వు కొనిపోతాను, నా ఇంట్లో మీరు ఉండాలని వాగ్దానం చేసినాడు. ఇంత గొప్ప వాగ్దానం. ఎవరినైనా నీ ఇంట్లోనికి రానిస్తావా? ఒక్కరోజు ఉండనిస్తావు, 2 రోజులు ఉండనిస్తావు, వారిని శాశ్వతంగా నీ ఇంట్లో ఉండనిస్తావా? ఉండనివ్వవే. నీ హాల్లోనికి రావడమే గొప్ప, నీ బెడ్రూమ్లోనికి రానిస్తావా? నీ పర్సనల్ దగ్గరికి రానిస్తావా? రానివ్వవే. నా తండ్రి చెప్తున్నాడు, మీరు వాగ్దానమునకు వారసులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈరోజు ప్రభువే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అక్కడ హాగరు శరీరం ద్వారా పుట్టిన వారు వారసులు కాదు, వాగ్దానం ద్వారా శారమ్మ గర్భంలో పుట్టిన వాళ్ళే వారసులు అని. ఈ వాగ్దానం మీకును మీ తరతరాలకు వర్తిస్తుందని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఒక్కదానివి దేవుని కోసం నిలబడితే నీ తరతరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానాలకు మనము వారసులమని మర్చిపోవద్దు. అయితే ఒక మాట ఆత్మీయులారా, ఒక అబ్బాయి బాగా చదువుకొని గొప్ప వ్యక్తిగా దీవించబడి, ఉన్నతంగా దీవించబడి ఒక ఉన్నతమైన దేశానికి వెళ్ళాడు. ఉన్నతమైన దేశానికి వెళ్ళాడు. అక్కడ చాలా సంపాదిస్తున్నాడు. వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మ నేను వెళ్ళి నీకు డబ్బును పంపిస్తాను, నువ్వు చక్కటి ఇల్లు కట్టుకో, ఆరోగ్యం కాపాడుకో, నువ్వు దేవుని సంఘానికి వెళ్ళు, 10వ భాగం ఇవ్వు అని చెప్పి అతడు వెళ్ళి అక్కడి నుండి అతడు కావలసినంత డాలర్లు పంపిస్తున్నాడు. అవి ఆమె ఇంటికి అతుకు పెట్టుకుంటా ఉంది. అవి కలర్ కాగితాలు అనుకొని. గమనించండి, ఒకరోజు ఆ ఇంటికి ఒక సహోదరుడు వచ్చి, అమ్మా నువ్వు చాలా కరువులో ఉన్నావంట, కష్టంలో ఉన్నావంట, నీ కొడుకే ఉన్నతమైన దేశానికి వెళ్ళాడు, మనకి ఏమైనా పంపించాడంటే, అయ్యా కాగితాలు పంపించాడు, అవన్నీ గోడ కతికి పెట్టుకున్నాను, చూస్తే అవన్నీ డాలర్స్. అయితే ఆమెకు అర్థం కాలేదు ఏంటంటే దీనిలో డబ్బు ఉన్నదని. గమనించండి ఆత్మీయులారా, మనకు వాగ్దాన పుస్తకమే ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం. అందులో ఎన్నో వేల వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నిటిని మనం అనుభవించాలి. కానీ వాగ్దానాలన్నీ అనుభవించకుండా, వాటిని ఉచ్చరించకుండా, వాటిని పలకకుండా నిర్జీవమైన స్థితిలో నీవు ఉన్నావేమో. ఈరోజు నీ కళ్ళను తెరుచుకో. ఆ తల్లితో యవనస్తుడు మాట్లాడి అవన్నీ బ్యాంక్ తీసుకుపోయి వాటిని ట్రాన్సాక్షన్ చేస్తే వేల డబ్బు తనకు వచ్చింది. గమనించండి, డబ్బు ఉన్నా కానీ దరిద్రమైన జీవితంలోనే ఆ తల్లి జీవించింది. ఆశీర్వాదం ఉన్న అనుభవించలేని జీవితంలో ఉంది. నీ ఆత్మీయ, నా ఆత్మీయ, మన ఆత్మీయ జీవితంలో ఇంత చక్కటి వాగ్దానాలు ఉన్న దరిద్రమైన బ్రతుకు, కరువులో ఉన్న బ్రతుకు, క్షామంలో ఉన్న బ్రతుకు, ఒంటరి బ్రతుకు, ఏమి లేని బ్రతుకులో ఉన్నావేమో. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ప్రభువే నిన్ను దర్శిస్తున్నాడు. 5వదిగా చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, నీతికి వారసులం. నోవాహు విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి అంటే యేసు ప్రభువే. ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆత్మీయులారా, 5వదిగా నీతికి వారసులం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు నీతి మంతులు అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి రక్తంలో కడగబడ్డవారు నీతిమంతులు. ప్రభు నిన్ను సూటిగా దర్శిస్తున్నాడు. నీతికి వారసులం. ఈ నీతికి వారసులము నీతిమత్వము పొందిన వారమై ఆ యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మనం సిద్ధపడాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు విశ్వాసమును బట్టి నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ నీతికి వారసుడైనాడని
వాక్యం సెలవిస్తుంది. నోవా కోసం దేవుని వాక్యం సెలవిస్తుంది, తన తరములో అతడు నీతిమంతుడిగా ఉన్నాడు, అతని తరములో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈ రోజున నా ఆత్మీయులారా, మనము వారసులమని మాట్లాడుకుంటున్నాం కదా. ఓ వారసుడిగా ఆయన నీతికి వారసులమై, ఆయన నిబంధనకు వారసులమై, ఆయన నిత్య జీవానికి వారసులమై మనం జీవిస్తున్న ఈ జీవితంలో నీవు ఇహలోకపరమైన ఆశలకు కోరికలకు అడెక్ట్ అయి, ఇహలోకపరమైన కోరికలకు ఆశలకు అడెక్ట్ అయి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. ఈ రోజైనా ప్రభువా, నీతికి నేను వారసుడను, భక్తికి నేను వారసత్వం కలిగిన వ్యక్తిని, తరతరాలకు నేను దీవెనకరమైన వ్యక్తిని. నాయనా, నేను నా నీతిని కోల్పోయినాను, భక్తిని కోల్పోయినాను, వారసత్వాన్ని కోల్పోతున్నాను, నన్ను కనికరించమని నువ్వు అడగవా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 6వదిగా చూస్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో దేవుని రాజ్యమునకు వారసులమంట. ఎంత గొప్ప మాట అండి! అది నీతిమంతుల రాజ్యం, అది తరతరాల రాజ్యం. ఆ యొక్క మహిమ గల రాజ్యానికి మనం వారసులం. ఈ వారసత్వం, సభ్యత్వం ఎక్కడ దొరుకుతుంది తెలుసా నీకు? కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనను నమ్మి బాప్తిజం తీసుకున్నప్పుడు ఆ పరలోక రాజ్యానికి మనము వారసులం. ధనవంతుడున్నాడు, లాజరైన దరిద్రుడున్నాడు. ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించి సుఖభోగాలకు అలవాటైనాడు. దరిద్రుడైన లాజరు కురుపులతో కుళ్ళిపోయి యేసునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి బ్రతికినాడు. ఇద్దరు ఒకే రోజు చనిపోయినారు. ఈ దరిద్రుడు అయిన లాజరు అబ్రహాము ఒడిలో కూర్చున్నాడు. అబ్రహాము ఒడిలో ఇస్సాకు ఉండాలి, కానీ అబ్రహాము ఒడిలో ఈ లాజరు కూర్చున్నాడు. ఈ ధనవంతుడు అగ్ని గంధకములతో మండు గుండంలో కాలిపోతున్నాడు. ఆయన రాజ్యానికి నువ్వు వారసుడు అని మర్చిపోతున్నావా? ఆయన రాజ్యంలో ఆకలి లేదు, ఆయన రాజ్యంలో ఏడుపు లేదు, ఆయన రాజ్యంలో దుఃఖము లేదు, రోగము లేదు. అది మహిమగల రాజ్యం, ఉన్నతమైన రాజ్యం, పరిశుద్ధుల రాజ్యం, యుగ యుగాలుండే రాజ్యం. అది అందమైన రాజ్యం, లోపము లేని రాజ్యం. అయితే ఆ మహిమ కలిగిన రాజ్యానికి నీవు నేను వారసులం. దేవునికి స్తోత్రం. పార్లమెంటుకు వెళ్ళాలి అంటే అందరినీ వెళ్ళనివ్వరు కదా. నీవు ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళాలంటే అందరూ వెళ్ళలేరు కదా. ప్రజల చేత ఎన్నిక చేయబడ్డ వారు, ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళడానికి అర్హులు. పార్లమెంటుకి వెళ్ళాలంటే ప్రజల చేత ఎన్నిక చేయబడ్డ వారు పార్లమెంట్కి వెళ్ళడానికి అర్హులు. నీ దగ్గర 500 నోటు ఉంది, దాని మీద పార్లమెంట్ ఉన్నది. దాన్ని పట్టుకొని నేను పార్లమెంట్కి వెళ్తా, పార్లమెంటు నాదే అని అంటే నేను రాణిస్తారా? రానివ్వరు. ఒక అర్హత అనేది ఉండాలి, ఒక యోగ్యత అనేది ఉండాలి. పరలోకానికి మా తాతలు మా తండ్రులు సేవ చేశారు, వాళ్ళతో పాటు నేను పరలోక రాజ్యాన్ని వెళ్తానంటే అక్కడ నీకు అర్హత లేదు, నిన్ను రానివ్వరు. ఎందుకు? నీవు యోగ్యునిగా జీవించినావా, నీతిగా జీవించినావా, యథార్థంగా జీవించినావా, భక్తిగా జీవించినావా అని నిన్ను ప్రభు అడుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకపు తాళపు చెవులు పేతురుకు దేవుడు ఇచ్చినాడు. ఎవరైనా ఎంట్రన్స్లోనికి వెళ్ళాలంటే అక్కడ ఆగి, అక్కడ నీ తీర్మానమైనాక లోపలికి గమనించు. ఆత్మీయులారా, సెన్సర్స్ పెడతారు పెద్ద పెద్ద మీటింగ్స్ అయినప్పుడు. రైల్వే స్టేషన్లలో ఏదైనా మారణ ఆయుధాలు ఉంటే అది ఆరన్ అవుతుంది, పోలీసు వాళ్ళు తీసుకొని నిన్ను వెళ్ళి జైల్లో పెడతారు. పాపము నీలో ఉంటే నిన్ను చూడగానే సైరన్ మోగుతూ ఉంటుంది. అయితే ఈ రోజున ఏదైనా పాపం ఉందా? వారసునిగా జీవిస్తున్నావు, వారసురాలుగా జీవిస్తున్నావు, కానీ నీలో ఒక చిన్న పాపం ఉంది, లోపం ఉంది. దాన్ని తొలగించుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. చివరి మాటగా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో, 1 పేతురు 3:9లో ఆశీర్వాదమునకు వారసులం. భౌతికమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ఇహలోకమైన ఆశీర్వాదం, పరలోకమైన ఆశీర్వాదం. యాకోబును ఆశీర్వదించు అని యాకోబు ఎందుకన్నాడు తెలుసా? చాలా విస్తారమైన గొర్రెలు మేకలు ఉన్నాయి, కానీ అది భౌతికంగా దేవుడు నాకు ఇచ్చాడు.
నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి అన్నప్పుడు నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అని మార్చినాడు. అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనము ఆశీర్వాదానికి హక్కుదారులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే నీవు ఆశీర్వాదానికి హక్కుదారుడుగా జీవించాలి అంటే ఆయన రక్తంలో నువ్వు కడగబడాలి, ఆయన ఆత్మతో ముద్రించబడాలి, ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక చిన్న కుమారుడు కానీ కుమార్తె కానీ తండ్రికి తల్లికి నచ్చినట్టుంటే ఆ తల్లిదండ్రులు వారు అడిగిన దానికంటే ఎక్కువగా ఇస్తారు. ఒకవేళ ఇష్టానుసారంగా జీవించి అమ్మ నాకు ఆశీర్వాదం ఇయ్యి అంటే ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? నువ్వు ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నావు. కానీ ఒక విషయం తెలుసా, నువ్వు ఇష్టానుసారంగా జీవించినా జీవించకపోయినా నువ్వు వారసుడవే. వారసుడు అని చెప్పి నాకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తా, నేను పాపంలో ఉంటా, లోకంలో ఉంటా, కటాక్షం కలిగిన తండ్రి, ప్రేమ గల తండ్రి, కనికరం గల తండ్రి, కరుణా సంపన్నుడు, దయగల దేవుడు అని నువ్వు ఇలాంటివే చూస్తున్నావు. కానీ ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, ఆయన సత్య సంపూర్ణుడై ఉన్నాడు అని మర్చిపోతున్నావేమో. ఈరోజు నీ వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా పాపం అనే బుడుగులో ఉన్న ఓ వారసుడిగా ఉన్నావా? లోకముతో నింపబడ్డ వారసురాలుగా ఉన్నావా? ఇహలోకపరమైన కోరికలతో నింపబడి నేను కూడా దేవుని బిడ్డనే అన్న భ్రమ కలిగిన వారసత్వంలో ఉన్నావా? ఈ రోజున నీ కళ్ళు తెరుచుకో, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ నడక మార్చుకో, నీ విధానాన్ని మార్చుకొని ప్రభువా నేను నీ బిడ్డను నీ కోసం జీవిస్తానని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభు సన్నిధికి రా, ప్రభు దగ్గరికి రా. ఒక్క మాట ఆత్మీయులారా, ఆత్మీయ కుంటితనంలో ఉన్న, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న, ఆత్మీయంగా మలినమై నీవు ఉన్నా నీ వారసత్వాన్ని గుర్తు చేసుకో. నీ వారసత్వాన్ని గుర్తు చేసుకో. నువ్వు గొప్ప వారసుడిగా, వారసురాలుగా బ్రతకాలని నా ప్రభు నీతో మాట్లాడుతుండగా ఇంకా పాపంతో ముడివేయబడి జీవిస్తున్నావా? పాపములో నుండి బయటకు వచ్చి పరిశుద్ధమైన జీవితం జీవించు. మనం పరిశుద్ధులుగా జీవించడానికి పిలువబడ్డాం, స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాం, వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం, మాదిరికరంగా ఉండడానికి పిలువబడ్డాం, మహిమగల రాజ్యానికి వెళ్ళడానికి పిలువబడ్డాం. అయితే నిత్య జీవమునకు వారసులము, నిబంధనకు వారసులము, దేవునికి వారసులము, వాగ్దానాలకు వారసులము, దేవుని రాజ్యానికి వారసులము, అంతేకాదు ఆశీర్వాదానికి వారసులము, నీతికి వారసులమై దుర్నీతిని విడిచి, భక్తిహీనమైన జీవితాన్ని విడిచి పరిశుద్ధమైన బిడ్డగా క్రీస్తు యేసును పోలి ఒక ఉన్నతమైన ప్రతిబింబముగా భూమి మీద బ్రతుకుతూ దేవుని గణపరచు యుగ యుగాలుండే ఆ రాజ్యానికి వారసులముగా జీవించుదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేసి నీ నామాన్ని గణపరచుకోమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం నీకు నచ్చితే మరొకసారి విను, ఇతరులకు షేర్ చేయి. వాక్యం వినాక చక్కటి కామెంట్ పెట్టండి. తప్పకుండా మేడగది సాహసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.